నిన్నటి రికార్డింగ్ యూట్యూబ్లో లింక్ పెట్టి మీకు అప్లోడ్ చేశాను. మీకు ఇది కష్టంగా అనిపిస్తే ఆ వీడియో చూసుకుంటూ ఫాలో చేసుకుంటూ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే వేర్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి పైథాన్లో విత్ ఎస్క్యూఎల్ అనేది చూస్తాం. వేర్ కమాండ్ అంటే మీకు తెలుసు, పర్టికులర్గా ఒక ఐడిని తీసుకొచ్చి యూజ్ చేయడం. అంటే ఏదో ఒక పారామీటర్ తీసుకొని ఆ పారామీటర్తో మనం వాడడం. సో ఎస్క్యూఎల్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా వేర్ అడ్రస్ ఈక్వల్ టు జీడివి అని రాశాను. అయితే ఇంతేగా అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా ఇక్కడ డబుల్ కొటేషన్స్ పెట్టి ఇక్కడ డబుల్ కొటేషన్స్ పెడితే ఈ జీడివి అనే దానికి అటు ఇటు డబుల్ కొటేషన్స్ పెడితే మనకు బోల్డ్ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకనంటే డేటా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి తీసుకుంది అనుకోండి, ఇదంతా ఒకటి, ఇదంతా ఒక బిట్గా తీసుకుంటే ఎర్రర్ వస్తూ ఉంటుంది. నేను బాగానే చేశానే, నాకు ఎందుకు రావట్లేదు అవుట్పుట్ అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. సింపుల్గా ఈ మొత్తం డేటాను డబుల్ కొటేషన్లో సెలెక్ట్ చేసుకొని ఇందులో మళ్ళీ జీడివి పెట్టినప్పుడు సింగిల్ కోటేట్స్ పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అటు ఇటు సింగిల్ కోటేట్స్ కాకుండా డబుల్ కోటేట్స్ పెట్టి ఇబ్బంది పడమాకండి. నెక్స్ట్ అట్లాగే మనం అబ్జర్వ్ చేస్తే మై కర్సర్ ఈక్వల్ టు ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ రిజల్ట్ ఈక్వల్ టు మై కర్సర్ డాట్ ఫెచ్ ఆల్ ఫర్ ఎక్స్ ఇన్ రిజల్ట్ ప్రింట్ ఎక్స్ అని రాసాం. రన్ చేయగానే చక్కగా చందు గుడివాడ అని అడ్రస్ రిలీజ్ అయింది. అంటే యాక్చువల్గా ఒక 10 రోజులు ఉన్నాయనుకోండి, ఆ 10 రోజుల డేటాలో గుడివాడ లేదంటే డిఫరెంట్ జోన్స్లో ఎక్కడైతే ఉంటారో ఆ మనుషులు అందరివి గ్రూప్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటే రో ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. సో ఇలాగా ఇక్కడ అటు ఇటు సింగిల్ కొటేషన్స్ పెట్టడం మటుకు మర్చిపోకూడదు. మర్చిపోయారని అంటే మీకు అవుట్పుట్ సరిగ్గా రాదు. నెక్స్ట్ అట్లాగే వేర్ కొటేషన్ వాడాం కదా, ఇలాగే మనం ఆర్డర్ బై వాడుకుంటాం. మనం ఆర్డర్ బై వచ్చు మనకి, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. అలాగే మనం డ్రాప్ కమాండ్ కూడా వాడతాం. సో డ్రాప్ ఇప్పుడు చేశానంటే మొత్తం పోద్ది కాబట్టి నేను డ్రాప్ చేయను. అలాగే అప్డేట్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుంటాం. సో అప్డేట్ అంటే లోపల ఉన్న డేటాని నేను అప్డేట్ చేయాలి. ఇది ఎప్పుడు పనిచేస్తానంటే సెట్ అనే వర్డ్ మనం అందులో వాడినప్పుడే పనిచేస్తుంది. కాబట్టి అప్డేట్ కమాండ్ ఏంటో చూడండి, ఎలా అప్డేట్ చేయాలనేది. కాపీ, ఇక్కడ ఎస్క్యూఎల్ ఈక్వల్ టు అప్డేట్ డేటా సెట్ అడ్రస్ ఈక్వల్ టు చెన్నై వేర్ అడ్రస్ ఈక్వల్ టు గుడివాడ. ఎక్కడైతే జీడివి అని పెట్టానో ఆ అడ్రస్ని చెన్నై కింద మార్చమని ఆ కాలంలో ఐడిని నేను చెప్పడం జరుగుతుంది. సో ఎస్క్యూఎల్ ఈక్వల్ టు అప్డేట్ డేటా సెట్ అడ్రస్ ఈక్వల్ టు చెన్నై వేర్ అడ్రస్ ఈక్వల్ టు జీడివి మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్లో ఏదైతే కమాండ్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ఈక్వల్ టు మై కర్సర్ ఫెచ్ ఆల్ ఫర్ ఎక్స్ ఇన్ రిజల్ట్ ప్రింట్ ఎక్స్ అని రాశాను. పద్ధతిగా రన్ చేశాను. ఎలాంటి ఎర్రర్ రాలేదు. అబ్బా సూపర్ అనుకొని నేను MySQL ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు అర్జెంటుగా అప్డేట్ అయిపోయింది నా డేటా అని చెక్ చేసుకుంటున్నా. చెక్ చేసుకుంటుంటే కేబీఏపీనే కదా మనకు కావాల్సింది. యూజ్ కేబీఏపీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ డేటా. రన్ చేసాం. రన్ చేయగానే చందు గుడివాడ ఉంది. అక్కడ యాక్చువల్గా ఏముండాలి, ఇక్కడ ఈ ఏరియాలో ఏముండాలి, మనం రాసిన కోడ్ ప్రకారం ఏముండాలమ్మా?
చెన్నై ఉండాలి సార్. చెన్నై ఉండాలి. కానీ చెన్నై ఎందుకు రాలేదు అని అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సార్ ఒకసారి కోడ్స్ చూడండి సార్, అడ్రస్. సార్ కమిట్ చేయాలా సార్? మనం కమిట్ చేయలే. వెరీ గుడ్. మనం కమిట్ చేయలేదు. mydb డాట్ కమిట్ పేస్ట్. ఎప్పుడైతే mydb డాట్ కమిట్ అని పెట్టామో ఇండెంటేషన్ ఎర్రర్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ప్రింటెక్స్ అనేది ఈ మూలకు ఉంది. ఇదంతా ఫర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నేను ఒక స్పేస్ డిలీట్ చేశానో ఎగ్జాక్ట్ లైన్ నెంబర్లోకి వచ్చి ఎర్రర్ పోయింది. సో నేను ఇప్పుడు రన్ చేయగానే అప్డేట్ అయిపోయి కమిట్ అయింది డేటాబేస్. సో ఇప్పుడు నేను MySQL సర్వర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా కొట్టా, రన్ చేసా. ఏం జరిగింది? డేటాబేస్ అప్డేట్ అయింది. సో ఏం మర్చిపోయాం, ఏదైతే మీరు కామన్ మిస్టేక్స్ చేస్తారో అవన్నీ ముందు నేనే చేసేసి ఎన్ని రకాల మిస్టేక్స్ వస్తాయి అన్ని రకాల మిస్టేక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకనంటే మీకు కూడా ఈ మిస్టేక్స్ వచ్చినప్పుడు అర్థమవుతాయి కాబట్టి. నేను ఇక్కడ బాగానే చెప్పాను, సార్ దాంట్లో వచ్చేసింది నా దాంట్లో రాలేదేంటని మీరు తర్వాత ఫీల్ అయ్యే పని ఉండకూడదు అనమాట. సో అలాగే లిమిట్ అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మన నిజమైన డేటాబేస్లో లిమిట్ ఒకటే ఉందనుకుంటారు, బట్ లిమిట్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అంటే ఎన్ని ఉంటాయి మనకు, అందులో ఎన్ని అవుట్పుట్ రావాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా లిమిట్ 5 అని రాసాం. అంటే ఇక్కడ ఏం జరుగుద్దనంటే ఒక 10 రోస్ ఉన్నాయనుకోండి, అందులో 5 రోస్ని మాత్రమే చూపించుద్ది లిమిట్. mycursor డాట్ ఎగ్జిక్యూట్ SQL రిజల్ట్ ఈక్వల్ టు mycursor డాట్ ఫెచ్ ఆల్ ఫర్ ఎక్స్ ఇన్ రిజల్ట్ ప్రింట్ ఎక్స్ అని mydb డాట్ కమిట్ నొక్కామనుకోండి, అవుట్పుట్లో నాకు ఎంత డేటా ఉన్నా 5 లోపు చూపిస్తుంది. అక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే వస్తుంది అవుట్పుట్. ఇది ఎక్కడో విన్నట్టుంది అని మనం కనుక చూసుకుంటే, మనం ఈ టేబుల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ టేబుల్ మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ రోస్ అని ఉన్నాయి చూసారు, ఇక్కడ లిమిట్ 1000 అని ఉంది. MySQLలో ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, టేబుల్ ఓపెన్ అయ్యిద్ది. 10,000 రోస్ మాత్రం ఓపెన్ అయ్యేటట్టు టేబుల్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. సేమ్ ఇదే కమాండ్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది. డేటా టేబుల్ మీద సెలెక్ట్ చేసి సెలెక్ట్ రో లిమిట్ 1000 అని కొట్టినప్పుడు ఓపెన్ అవుద్ది అనమాట. అట్లాగే మనకి మీకు చెప్పానో లేదో, ఇంత కష్టపడకుండా కూడా మనం ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే పైథాన్ విత్ SQL విత్ VS కోడ్ కాకుండా నార్మల్గా MySQLలో మనం కమాండ్స్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఒక కొత్త ట్యాబ్ కావాలనుకోండి, ఇప్పుడు SQL 14 అని ఇచ్చింది కదా, క్లోజ్ చేసా, డోంట్ సేవ్ నొక్కా, ఇక్కడ క్లిక్ చేసా, ఆటోమేటిక్గా SQL 15 అని కొత్త ట్యాబ్ వచ్చింది. అలాగే ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఏముంది ఇక్కడ, ఓకే, ఒక కొత్త SQL స్క్రిప్ట్ ఫర్ ఓపెన్ చేయాలి ఆల్రెడీ ఉన్నదాన్ని అని కనుక నేను చూసుకుంటే, వేర్ అండ్ సెలెక్ట్ క్లాజ్, జాయిన్స్, అగ్రిగేటర్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో జాయిన్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయడానికి ఇది ఓపెన్ అవుద్ది అనమాట. అలాగే దీని పక్కన ఇన్స్పెక్టర్ ఫర్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, అంటే సెర్చ్ చేసుద్ది అన్న డేటాలో బాగాలేదేమో. అలాగే క్రియేట్ న్యూ స్కీమా ఇన్ కనెక్టెడ్ సర్వర్స్. న్యూ స్కీమా అంటే క్రియేట్ డేటాబేస్ అని కొడుతున్నాం కదా మనం, అదనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ స్కీమా నేమ్ ఏంటి, GUI బేస్డ్ అని రాశాను. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో క్రియేట్ స్కీమా GUI బేస్డ్ అని వచ్చేసింది. అప్లై నొక్కా, ఫినిష్ నొక్కా, ఇక్కడేమో క్లోజ్ నొక్కా. నాకు రీఫ్రెష్ నొక్కగానే కొత్తది GUI బేస్డ్ అని ఒక డేటాబేస్ వచ్చేసింది. అలాగే క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ యాక్టివ్ స్కీమా ఇన్ కరెక్టెడ్ సర్వర్. సో ఒకసారి నేను మార్చుకుంటున్నాను, ఏంటంటే
డెమోలోంచి కేబీఏపీలోంచి జియూఐ బేస్డ్ని యాక్టివేట్ చేస్తున్నాను. యూస్ జియూఐ బేస్డ్ అకౌంట్ రన్ చేసా. రన్ చేయగానే నాకేం జరిగిందనంటే ఇది యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఎలా అయితే జియూఐ బేస్డ్ డేటాబేస్ క్రియేట్ చేసామో అలాగే జియూఐ బేస్డ్ టేబుల్ క్రియేట్ చేస్తాం ఇక్కడికి వచ్చేసి. సో ఇక్కడ క్లిక్ చేసి న్యూ టేబుల్ నేమ్ వచ్చేసి SQL స్టూడెంట్స్ రాసాం కదా. రాసిన తర్వాత నేను ప్రైమరీకి అని ఇక్కడ టిక్ పెట్టా. జాహ్నవి పి మధ్యలో వచ్చిందంటే. సో ఎప్పుడైతే ఇక్కడ టిక్ పెట్టానో ప్రైమరీ కీ అని దీనికి ఇచ్చానో ఇక్కడ ఏమొచ్చిందనంటే ఐడి SQL స్టూడెంట్స్ అని వచ్చేసింది అనమాట ప్రైమరీకి. అలాగే మనం ఇంకేమన్నా రాయాలనుకోండి, ఇంకేమన్నా క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇండెక్సెస్ ఏమన్నా క్రియేట్ చేయాలా, నెక్స్ట్ ఫారెన్ కీస్ ఏమన్నా క్రియేట్ చేయాలా, ట్రిగర్స్ ఏమన్నా క్రియేట్ చేయాలా, పార్టీషనింగ్ ఏమన్నా క్రియేట్ చేయాలా, ఆప్షన్స్ ఇంకేం కావాలి, ఇలాంటివన్నీ చూసుకుంటాం. సో ఇది అయిపోగానే మళ్ళీ డేటా టైప్ ఇంట్ రాసాం. ఇంట్ కాకుండా మనం ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో అన్ని డేటా టైప్స్ వస్తాయి. అలాగే యూకే అనేది క్లిక్ చేసా. యూకే అంటే యూనిక్ కీ అనమాట, అంటే దీనిలో నాన్ రిపీటెడ్ వాల్యూ ఏమి ఉండకూడదు. సో దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐడి ఆఫ్ SQL స్టూడెంట్స్ అని రాసాం కదా, నేమ్ అని ఇక్కడ రాస్తున్నాను నేను. నేమ్ యూనిక్గా ఉండాలి, అంటే రిపీటెడ్ ఉండకూడదు. అలాగే వార్క్యార్ 45 అని అక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా, వార్క్యార్ 45. నెక్స్ట్ అట్లాగే మళ్ళీ యూకే అని రాశాను. రాయడం వల్ల ఏం జరుగుతుందని అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసా, అంటే SQL రాపోయినా మనం చేసుకోవచ్చు ఈ టేబుల్స్ ఇవన్నీ నీట్గా. అయితే దానికి ఏంటంటే ఇలా చేస్తే ఫెయిల్ అవుతాం మనం, ఇంటర్వ్యూస్లో ఏం చేయలేము, ఎక్కడ ఏం చేయలేము. ఏజ్ అని తీసుకున్నా ఏజ్ వార్క్యార్లోకి రాదు కదా, ఏజ్ దేంట్లోకి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, ఇంటి పెట్టాం. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఇంకొకటి యూనిక్ కీ కావాలనుకున్నాం. సో సెలెక్ట్ చేసాం జెండర్. సో జెండర్ యూనిక్ కీ పెట్టలేం, సో జెండర్ సెలెక్ట్ చేసాం. సో అలాగే డేటా టైప్స్ కూడా మనం కొన్నే వాడాం, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్, వార్, డెసిమల్, డేట్ టైము, బ్లాబ్, లాంగ్ బ్లాబ్, వేరియబుల్, డేట్ టైమ్, ఇయర్, జియోమెట్రీ, మల్టీస్ట్రింగ్, బిగ్ ఇంట్, డెసిమల్, ఫ్లోట్ అంటే పాయింట్ వాల్యూస్, రియల్, టైనీ ఇంట్, జేసన్, ఎన్క్యారన్ అంటే తెలుగును, ఎన్వార్క్యారన్ అంటే తెలుగు, ఇవన్నీ యూజ్ చేసుకునేది. సో ఇంగ్లీషు తెలుగు. లాంగ్ టెక్స్ట్ అని అంటే ఒక ప్యాసేజ్ అడ్రస్ ఉంటుంది చూసారా, అడ్రస్కి లాంగ్ టెక్స్ట్ పెట్టాలన్నమాట. మీడియం టెక్స్ట్ అని అంటే ఒక సింగిల్ లైన్ ఉండేది. బులెన్ అంటే ట్రూ ఆర్ వాల్యూస్ ఫాల్ వాల్యూస్ ఉండేది. సో ఎన్ని అయితే డేటా టైప్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రతి దాని మీద ఒకటి క్రియేట్ చేసి వాడుకోవచ్చు సరదాగా. అలాగే మనం ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ కావాలా టిక్ పెట్టుకోవచ్చు, అన్సైన్డ్ టిక్ పెట్టుకోవచ్చు, జీరో ఫిల్లా, యూనిక్కా, బైనరీనా, ప్రైమరీకినా, వర్చువల్లా, ఇవన్నీ కూడా మనం టిక్ పెట్టుకోవచ్చు ఏది కావాలంటే అది. సో జెండర్ వచ్చేసి వార్క్యార్ అంతే కదా, సో వార్క్యార్. సో వార్క్యార్ 45 అని ఆల్రెడీ ఉంది కదా, అదే పెట్టేస్తాను అంటుంది. అలాగే నేము, ఏజ్, జెండరు, స్టూడెంట్. ఇంకొకటి ఏం పెట్టచ్చు, ఇక్కడ టిక్ పెడితే వచ్చేస్తుంది. కోర్స్, మళ్ళీ టిక్ తీసేస్తే కూడా అలా సెట్ అయిపోద్ది కోర్స్. సో అలాగే ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఏం పెడదాం, ఇంకొకటి స్టేటస్. డన్, అప్లై.
అప్లై నొక్కగానే ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఏం చేసింది అది? కోడ్ రాసుకుంది అదే. క్రియేట్ టేబుల్ GUI బేస్డ్ డేటాబేస్ నుంచి ఎస్క్యూఎల్ స్టూడెంట్స్ అండ్ డేటాబేస్ తీసుకొని ఐడి, నేము, ఏజ్, జెండరు, కోర్సు, స్టాటస్, అలాగే ప్రైమరీ కేస్ ఏమున్నాయి, యూనిక్ కీస్ ఏమున్నాయి, ఇవన్నీ అదే కోడ్ రాసుకుంది. మనం జస్ట్ అప్లై చేయడమే. సో దేర్ వాజ్ అన్ ఎర్రర్ అప్లయింగ్ ద SQL స్క్రిప్ట్ టు డేటాబేస్ అని అంటుంది. ఎర్రర్ స్క్రిప్ట్ ఏదో తేడా వచ్చింది. డూప్లికేట్ కీ నేమ్ SQL స్టూడెంట్స్ _ యూనిక్. ఎక్కడో డూప్లికేట్ కీ వచ్చిందంట. అప్లై అన్నీ తీసాం. అప్లై ప్రైమరీకి పక్కన నాట్ నల్ ఉండకూడదు అంటుంది. అప్లై చేసాం. ఎగ్జిక్యూట్ అయిపోయింది స్క్రిప్ట్. సో ప్రైమరీకి ఎక్కడ ఉంటుందో అక్కడ నాట్ నల్ అనేది కూడా టిక్ ఉండాలంటుంది. సో ఎప్పుడైతే చెక్ చేసుకోవాలనుకుంటే దీన్ని నేను కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. టేబుల్స్ SQL స్టూడెంట్స్ కాలమ్స్ ఇదంతా కూడా వచ్చింది ఇక్కడికి. సో ఇట్లా టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత క్రియేట్ ఏ న్యూ వ్యూ ఇన్ ద యాక్టివ్ స్కీమా. అసలు వ్యూస్ అంటేనే మీకు చెప్తాను ఇప్పుడు. న్యూ స్టోర్డ్ ప్రొసీజర్ ఇది చెప్పలా. ఫంక్షన్ అని అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇట్లాంటివి తీసుకున్నారు కదా. ఓకే, సో ఇట్లాగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో నేను డేటాని క్రియేట్ చేసుకున్నా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ రో లిమిట్ 1000 నొక్కగానే ఇట్లా వచ్చింది డేటా. బాగానే ఉంది అబ్బాయి, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసావు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డబల్ క్లిక్ చేసి 1 అని టైప్ చేసాం, ఎంటర్ కొట్టాం, 2 3 4 ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఇక్కడ అది ఒకటే డేటా ఎంటర్ అయింది. నేమ్ మీద క్లిక్ చేసా, సో SQL స్టూడెంట్ సెలెక్ట్ రో లిమిట్ అని కొట్టగానే అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇందాక ఏమైంది, ఓన్లీ నేను ఐడి మీద నొక్కగానే ఐడి డేటా వచ్చింది. ఇక్కడికి వెళ్ళేసి చక్కగా 1 నొక్కా, ట్యాబ్ నొక్కా, నేమ్ చందు, ట్యాబ్ ఏజ్ 30, ట్యాబ్ మేల్, ట్యాబ్ కోర్స్ SQL, ట్యాబ్ స్టేటస్ ఆన్గోయింగ్, ట్యాబ్ రెండో స్టూడెంట్ ఎవరున్నారు మనకి, హర్షిత ఉంది, ఏజ్ ఒక 22, ఫీమేల్, SQL ఆన్గోయింగ్. అలాగే 3 డేటా. ఇప్పుడు గ్రీష్మ ఫీమేల్, SQL ఆన్గోయింగ్. 4 DMS ప్రసాద్, random age male, tally completed. సో ఇట్లా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. మనం క్రియేట్ చేసుకుంటాం డేటాని చక్కగా డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసుకొని ఇలా టైప్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఇది వస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ గ్రిడ్, ఫామ్ ఎడిటర్ అంటే ఇక్కడ ఏముంటుందో, ఫీల్డ్ ఆప్షన్స్ అని అంటే
ఇక్కడ ఏముంటాయో ఇవన్నీ చూసుకుంటాం. సో ఇట్లాగా డేటా అనేది ఎగ్జిక్యూట్ చేయడం, ఎంటర్ చేయడం జరిగింది. అయితే దాన్ని సేవ్ చేయలేదు నేను ఇక్కడ. సో సేవ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా పోయినాయి అవి. అలాగే మనకి ఇలా డేటాని డైరెక్ట్గా టైప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రీఫ్రెష్ నొక్కగానే అవన్నీ కూడా ఎక్కుతాయి. అలాగే దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్టెడ్ రోల్స్ని డిలీట్ చేయొచ్చు, కొత్త రోని ఇన్సర్ట్ చేయొచ్చు, ఎడిట్ కరెంట్ రో ఏదైతే ఉందో డేటాని ఎడిట్ చేయొచ్చు. ఇట్లా బోల్డ్ అని చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఆప్షన్స్ ప్రాక్టికల్గా వాడతామా అని అంటే వాడం. ఒకదాన్ని సెపరేట్ ఫైల్లో చూపించుకోవచ్చు, బోల్డ్ అని చేయొచ్చు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో చెప్తే అది ఇన్ని రోజులు కోర్స్ సాగది అక్కల 2 నెలలు గంటలు అయిపోద్ది, ఇంతేనా ఎస్క్యూఎల్ అనుకుంటాం. కానీ అది ఏదో నామకే వాస్తే నాకు ఎస్క్యూఎల్ వచ్చు అని చెప్పుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప నేనేదో చేయగలను ఒక 5% అని ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావడం అనేది జరగదన్నమాట. నెక్స్ట్ అట్లాగే మనం ఇంకా చూసుకుంటే ఇప్పుడు GUI బేస్డ్లోనే ఉన్నాను. ఇంక ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోండి. అలాగే ఒక కొత్త స్క్రిప్ట్ కావాలంటే ఇక్కడ, చేసిన దాన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ, అలాగే ఎక్స్ప్లెయిన్ కమాండ్ అనమాట. ఇది ఏదైనా కమాండ్ రాసి కర్సర్ దగ్గర ఏముందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది అవుద్ది. అలాగే 1000 rows కాకుండా 2000 rows, లిమిటే లేకుండా 10 rows, 50 rows, అట్లా 50,000 rows మ్యాక్సిమం అనమాట పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఒక లిస్ట్లోకి సేవ్ చేయడానికి, బ్యూటిఫై చేయడానికి ఫార్మాట్ని, ఇట్లాగా డిఫరెంట్ అనేవి మొత్తం ఉన్నాయి. ఇది నొక్కితే కోడ్ స్నిప్పెట్లోకి వెళ్తుంది. స్నిప్పెట్ లిస్ట్ అనేది ఈ మూల ఉంటుంది చూడండి, ఇక్కడ యాడ్ అవుద్ది అనమాట. సో ఇదంతా కూడా GUI బేస్డ్. ఇలా అయితే 5 minutesలో టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఇప్పుడు చూసారా, ఇది సేవ్ అవ్వలేదు, అలా సేవ్ అవ్వకుండా పోవడం. అలాగే ఎడిట్ చేసాం ఇక్కడ స్టూడెంట్ ID 1, ట్యాబ్ నేమ్ చందు, ట్యాబ్ మేల్, ఇన్సర్ట్ న్యూ రో నొక్కాను, ఎడిట్ నొక్కా, ఆన్ గోయింగ్ అని ఉంది కదా, దీన్ని కంప్లీటెడ్ అని మళ్ళీ రాసుకోవచ్చు ఒకసారి ఎంటర్ ఇన్ డేటాని. నెక్స్ట్ అట్లాగే ఇది తీసేయాలనుకోండి, డిలీట్ సెలెక్టెడ్ రో అని కూడా చేయొచ్చు. సో ఎడిట్ చేసాం, రీఫ్రెష్ చేసాం, దీన్ని ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు CSV ఫార్మాట్లో. అలాగే ఆల్రెడీ వేరేది ఏమన్నా ఉంటే ఆ పాత్లోంచి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో డేటా అనేది ఇక్కడ సేవ్ అవ్వట్లేదు GUI, అందుకే ఎక్కువ మనం వాడడం దీన్ని. నెక్స్ట్ అట్లాగే సేవ్ కూడా చేయలేదు కాబట్టి నేను ఇంకా చూడడానికి ఏం లేవు. ఫైల్ మెన్యూస్లో ఆప్షన్స్ ఉన్నాయి, ఎడిట్లో, వ్యూలో, క్వైరీస్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆటో కమిట్ మోడ్లో ఉంటుంది, మనకి ఏం చేసినా సేవ్ అయిపోతూ ఉంటుంది. కానీ పైథాన్లో ఆటో కమిట్ మోడ్లో ఉండదు. కమిట్ ట్రాన్సాక్షన్ అని ప్రతిసారి నొక్కాలి, రోల్ బ్యాక్ కమిట్ అని. అలాగే డేటాబేసెస్లో సర్వర్సు, టూల్సు, స్క్రిప్టింగ్, ఇట్లాంటివి రకరకాల ఆప్షన్స్ అనేవి ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయించి చూస్తే ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇంకో టాపిక్ ఏం చూస్తామనంటే మనం వ్యూస్. అయితే ఇది అవ్వలేదు, MySQL అనేది ఇక్కడ దాకే అయింది.
తర్వాత ఏం చేస్తానంటే ఒక ప్రాక్టికల్ GUI యాప్ చేస్తానన్నమాట. సో ఈ ప్రాక్టికల్ GUI యాప్ అనేది ఒక చిన్న సాఫ్ట్వేర్ చేస్తాను. ఫస్ట్ వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత టైం ఉంటే చేసుకుందాం మనం. ఆల్రెడీ 35 minutes అయిపోయింది కదా, సో ఉంటుంది మ్యాక్సిమం టైము. అలాగే చిన్న GUI యాప్ నుంచి పెద్దగా సాఫ్ట్వేర్ ఫైనల్ ప్రాజెక్ట్ చేయడం ఎలాగా అనేది మనం రోజు దీని మీద కంటిన్యూ అవుతూనే ఉంటాం. సో ఇప్పుడు నేను MySQLలోకి వెళ్ళి MySQLలోంచి ఒక ఈ GUI బేస్డ్ అనే ఒక డేటాబేస్లోంచి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ని తీసుకురావాలనుకుంటున్నాను. సో వ్యూస్ అనే కాన్సెప్ట్ని తీసుకురావాలి అని అనుకుంటే ఇక్కడ SQL స్టూడెంట్స్ అనే టేబుల్ నేను డ్రాప్ చేసేస్తా. డ్రాప్ టేబుల్, డ్రాప్ నౌ. సో నేను ఇక్కడ క్రియేట్ టేబుల్ అనేసి స్టూడెంట్స్ అని రాసి ID ఇంటూ కామా నేమ్ varchar 30 కామా ఏజ్ ఇంటూ కామా శాలరీ అనేది కూడా డిజిట్సే కదా, ఇంటూ కామా జెండర్ ఏంటి varchar 30. క్లోజ్ చేసాం, రన్ చేసాం, టేబుల్ క్రియేట్ అయింది. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఇంట్ ID varchar ఏజ్ ఇదంతా రాసాం. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ రాసాం, రన్ చేసాం. ID నేమ్, ఏజ్, శాలరీ, జెండర్ అక్కడ ఏమీ లేదనమాట. సో ఇప్పుడు ఇందులో ఒక ర్యాండమ్ డేటాని మీరే రాసి కోడ్ నాకు ఇవ్వండి. ఇన్సర్ట్ ఇంటూ కోడ్ స్టూడెంట్స్ రాయండి, ఎవరో ఒకళ్ళు నాకు పోస్ట్ చేయండి చాట్లో. ID నేమ్, ఏజ్, శాలరీ, జెండర్ అని ఒక 10 ఫీల్డ్స్తో డేటా క్రియేట్ చేసి నాకు ఇవ్వండి. రాస్తున్నారు ఎవరైనా? సో ఎనీవన్ రాస్తున్నారు ఎవరన్నా? ఏం చేయాలి? ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ values స్టూడెంట్స్ అంట.
1 కామా చందు కామా చందు వద్దు స్టూడెంట్ 1 కామా ఏజ్ 30 కామా మేల్. సార్ నా కోడ్ రాస్తే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఐ మీన్ గ్రూప్లో అంటే చాట్లో. టూ 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ కూడా స్టూడెంట్ 1 కాదు స్టూడెంట్ 2 3 4 5 6 7 ఎక్కడో తేడా కొట్టింది. 2 3 4 5 6 7 8 9 10 11. So age 25 25 20 25 20 25 20. So 9లో డబుల్ కోట్ పెట్టండి సార్. ఓకే. సో ఇందులో కొంతమంది ఫీమేల్ 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 ఫీమేల్. సో మేల్ ఫీమేల్ అని ఇట్లా డేటా రాసాం, రన్ చేసాం. రన్ చేయగానే ఏమైంది, ఇది వస్తుంది మాట మాటికి. సో ఇది పోదనుకుంటా. అక్కడ ఎర్రర్ ఉందా? స్లాష్ దానికి కామా పెట్టకూడదు. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ ఏమైనా రాంగ్ రాశాను నేను కమాండ్. నేమ్ ఏజ్ జెండర్ కోర్సు స్టేటస్. అసలు ఇది కాదుగా మనం చేసింది, ఇది ఎందుకు వస్తుంది?
ఐడి నేమ్ ఏజ్ శాలరీ జెండరు. ఐడి ఫస్ట్ది, నేము, ఏజు, జెండర్. సో జియూఐ చేయడం వల్ల ఏమైనా ఎర్రర్ వస్తుందేమో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, రన్. Column count doesn't match value count at row 1. Column count. ఫస్ట్ రోలో స్టూడెంట్స్ పక్కన ఐడి అవి ఇవ్వాలి కదండి, బ్రాకెట్ పెట్టి. స్టూడెంట్స్ పక్కన ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఐడి స్టూడెంట్ కాలము కామా పెట్టాలా? కామా ఐడి కామా కాలమ్స్ స్టూడెంట్. యాక్చువల్గా కొన్నిటిలో మాత్రమే డేటా ఎంటర్ చేసేటప్పుడు ప్రైమరీకి పెట్టుకున్నప్పుడు మాత్రమే అట్లా ఇస్తూ ఉండే మనం. సరే చూద్దాం. స్టిల్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో నా కోడ్లో ఏమైనా ఎర్రర్ ఉందా అని చెక్ చేసుకోవాలనుకుంటే లిటరల్లీ మనం ఎవరిని అడగక్కర్లా, చక్కగా నెట్ ఓపెన్ చేసుకొని చాట్ జీపీటీ అని ఒకటి ఉంటుంది, అందులో వెళ్ళిపోయి ఫిక్స్ మై కోడ్ రాసి ఎంటర్ చేయడమే. సో ఇదేదో మోడిఫై చేసిందంట, దీన్ని తీసుకొచ్చి రన్ చేద్దాం. ఇందులో చేసింది పని చేయకపోతే ఇంకా డేటాబేస్ మార్చుకోవడం. మనం రన్ చేసాం. సో ఏం చేసిందనంటే ఇందాటి దాంట్లో ఈ నెంబర్స్కి కొన్ని చోట్ల కొటేషన్స్ పెట్టేశానంట ఫ్లోలో, అది కరెక్ట్ చేసింది. రన్ చేసాం. స్టూడెంట్ కాదు ఇది, నేమ్. రన్ అయింది. ఏంటి తేడా? ఈ కోడ్ ఇక్కడ ఉంది, నేను ఇందాక రాసిన కోడ్కి ఈ కోడ్కి డిఫరెన్స్ ఏంటి? ఈ కింద నేను రాసిన కోడ్, పైదేమో చాట్ జీపీటీ రాసిన కోడ్. ఏం డిఫరెన్స్? లాస్ట్లో కాలం పెట్టింది చూసారా, నేను అది పెట్టలా. నెక్స్ట్ అట్లాగే సింగిల్ కోటెడ్స్లో రాసింది. నెక్స్ట్ అంతే కదా.
ఏమన్నా మార్పు ఉందా ఒక కాలం తప్పిస్తే? ఐడి నేమ్ సింగిల్ కోట్ డబుల్ కోట్ సింగిల్ కోట్ని డబుల్ కోట్ చేసింది అంతే. సో ఎంత కష్టపడి డేటా అంతా ఎందుకు రన్ చేసామనంటే టేబుల్ క్రియేట్ చేసామంటే చిన్నది కాన్సెప్ట్ చెప్పడానికి క్రియేట్ చేసాం. దీనికే టైం అంతా లాగేసింది. సో అందుకనే కోడ్ రాయడం మీద గ్రిప్ పెంచుకోండి అందరూ. టైప్ చేయండి అమ్మా అంటే టక్క టక్క చేసి పెట్టాలి. సో సింగిల్ కోట్లో ఎర్రర్ లేకుండా ఎంటర్ అయింది. బట్ జియూఐలో ఏదో కదిపాం కాబట్టి ఇన్సర్ట్ ఇంటూలో మనం అక్కడ అది ప్రాబ్లం వచ్చింది. రోజు మనకి ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను చెక్ చేసుకుంటే దీన్ని కామెంట్ అవుట్ చేసేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ రన్ చేసాం. ఫ్రమ్ స్టూడెంట్స్ రన్ చేసాం. ఓ శాలరీ డేటా ఎక్కించలేదా నేను, అందుకని ఎర్రర్ వస్తుంది. ఓకేనాది. సో శాలరీ డేటా ఎక్కించుంటే ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ రాయాల్సిన పని లేదు. డైరెక్ట్గా వాల్యూస్ అని పెట్టేసి ఇక్కడ ఏజ్ తర్వాత శాలరీ వచ్చింది కదా, ఎంతో కొంత అమౌంట్ వేసుకుంటా వెళ్ళిపోతుందంటే ఎర్రర్ రాకుండా వచ్చేసేది. సో అది మనం చేసిన మిస్టేక్ ఇందాడ. అయితే ఇది ఇట్లా ఉంచేస్తే ఇప్పుడు వ్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. వ్యూస్ క్రియేట్ చేయాలనుకుంటే వ్యూస్ అని అంటే నథింగ్ బట్ వర్చువల్ టేబుల్ అనమాట. సెక్యూర్ యాక్సెస్ ఆఫ్ ద డేటాకి సింపుల్ వేలో యాక్సెస్ చేయడానికి డేటా యూజ్ అవుతుంది అనమాట వ్యూస్. సో వ్యూస్ స్టార్ట్ చేయాలని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చింది కదా కోడ్. సో క్రియేట్ VIEW వ్యూ మై అండర్స్కోర్ VIEW వ్యూ యాజ్ అని రాసి సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఏజ్ కామా ఏజ్ అని రాసి వదిలేసా. ఐడి నేమ్ ఏజ్ రాసేసా. ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ జెండర్ ఈక్వల్ టు ఫీమేల్. ఎర్రర్ వస్తే ఇక్కడ కొటేషన్స్ పెట్టుకుందాం మనం. జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ అనే దగ్గర అటు ఇటు కొటేషన్స్ పెట్టుకుందాం. లేదా జెండర్ ఈక్వల్ టు మెయిల్ రాసేద్దాం. వేర్ జెండర్ ఈక్వల్ టు మెయిల్. రన్ చేసాం. ఎర్రర్ వచ్చింది, కోటెట్స్ పెట్టాం, రన్ చేసాం. రన్ చేయగానే క్రియేట్ వ్యూ అనేది క్రియేట్ అయిపోయింది. సో వ్యూ క్రియేట్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ రిఫ్రెష్ నొక్కి ఇక్కడ మనం వ్యూస్ అని ఉంది చూడండి, టేబుల్స్ కింద వ్యూస్ అని ఇంకోటి ఉంది. ఈ వ్యూస్ ఓపెన్ చేస్తే మై వ్యూ అని ఉంటుంది. ఈ మై వ్యూలో ఐడి నేమ్ ఏజ్ ప్రకారం సేవ్ అయి ఉంటుంది. ఉన్న డేటానే నాకు ఐడి నేము ఏజ్ ఒకటే కావాలి. సో లేదా ఐడి నేమ్ ఏజ్ కావాలి. అయితే ఎవరి ఐడి ఎవరి నేమ్ ఎవరి ఏజ్ కావాలంటే ఓన్లీ మెయిల్ డేటా కావాలని అనుకుందాం. సో మెయిల్ డేటా కావాలి కాబట్టి మనం ఇట్లా ఓపెన్ చేసుకుంటాం అనమాట. ఇట్లా క్రియేట్ చేసుకుంటాం వ్యూని. వ్యూ క్రియేట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్
మై అండర్ స్కోర్ వ్యూవర్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెయిల్ అండర్ స్కోర్ డేటా అండర్ స్కోర్ వ్యూ అని కొట్టాం, రన్ చేసాం. సో మెయిల్ డేటా ఇదంతా వ్యూ లేదు కాబట్టి మై అండర్ స్కోర్ వ్యూ, మై అండర్ స్కోర్ వ్యూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై వ్యూ అని రన్ చేయగానే ఇక్కడ ఎవరైతే మెయిల్ పీపుల్ ఉన్నారో ఓన్లీ వాళ్ళ డేటా మాత్రమే వ్యూ అవుద్ది అనమాట. సో స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 4, స్టూడెంట్ 6, స్టూడెంట్ 9, స్టూడెంట్ 11 వాళ్ళు మాత్రమే అబ్బాయిల డేటా మాత్రమే మనకి ఇలా వస్తుంది అనమాట. స్టూడెంట్ 1 మెయిలే కదా 30 years, అలాగే 25 years ఓల్డ్ డేటా, అట్లాగా ఎన్ని వ్యూస్ కావాలనుకుంటే అన్ని వ్యూస్ మనం డిఫాల్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు ఇక్కడ వ్యూస్ ఉన్నాయి, అది ఎందుకో మనకి తెలీదు, టేబుల్స్ వరకు చూసుకున్నాం, అసలు వ్యూస్ అంటే ఏంటో కూడా మనకు ఒక ఐడియా లేదు. సో ఇవాళ ఆ వ్యూస్ ఏంటి, ఉన్న టేబుల్లో ఉన్న డేటాని మనకి ఎలా కావాలంటే అలా గ్రూప్ చేసుకొని ఎన్ని రకాల వ్యూస్ కావాలంటే అన్ని రకాల వ్యూస్ పెట్టుకొని చూసుకోవడానికి యూస్ చేస్తాం అనమాట. అలాగే వ్యూస్ మీద ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడం కోసం మెటీరియల్ ఉంది. సో మెటీరియల్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సింపుల్గా వ్యూస్ అని తీసుకున్నా. సో వర్చువల్ టేబుల్స్ అనమాట వ్యూస్ అని అంటే సెలెక్ట్ క్వైరీ ద్వారా అవుతాయి. ఇవేంటంటే కాంప్లెక్స్ క్వైరీస్ని ఈజీగా పెద్ద పెద్ద టేబుల్స్ నుంచి డేటాని ఈజీగా బయటికి తీయడానికి, సింప్లిఫై చేయడానికి ఆల్రెడీ ఒక కోడ్ రాసేసి ఆ కోడ్లోంచి ఏ డేటా కావాలో ఆ డేటాని ఒక పేరు పెట్టుకొని ఆ పేరు ప్రకారం చేసుకోవడానికి యూజ్ అవుద్ది అనమాట. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎంప్లాయీ ఐడి నేము డిపార్ట్మెంట్ శాలరీ, అందులో జాన్ డి స్మిత్ మైకిల్ అని వాళ్ళ డేటా ఎంటర్ చేసి వ్యూ క్రియేట్ చేయడానికి క్రియేట్ వ్యూ ఎంప్లాయీ ఇన్ఫో యాజ్ అని ఫ్రమ్ ఎంప్లాయీస్ అని రాసి, ఎంప్లాయీ ఇన్ఫో అనేది వ్యూ నేమ్ అవుద్ది, ఎంప్లాయీస్ అనేది టేబుల్ అవుద్ది. దాన్ని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్ఫో అని రన్ చేయగానే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం వ్యూస్లో ఎలా చేసుకోవాలో అలా చేసుకోవచ్చు. అలాగే వ్యూని మాడిఫై చేయాలనంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ ఎంప్లాయీ ఇన్ఫో యాజ్ అని వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000 క్రియేట్తో చేయొచ్చు, రీప్లేస్ అనే వర్డ్తో కూడా చేసి ఎవరికైతే 50,000 కన్నా ఎక్కువ డేటా ఉందో వాళ్ళకి మట్టుకే ఒక పర్టికులర్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వ్యూని డిలీట్ చేయాలనుకోండి, టు డిలీట్ వ్యూ యూజ్ ద డ్రాప్ వ్యూ స్టేట్మెంట్. డ్రాప్ వ్యూ అనే స్టేట్మెంట్ రన్ చేయాలి మనం. సో ఎప్పుడైతే డ్రాప్ వ్యూ అని రాస్తామో మనకి ఆటోమేటిక్గా డ్రాప్ వ్యూ ఎంప్లాయీ ఇన్ఫో అని రాయగానే అయిపోద్ది. సో అలాగే ఇక్కడ నేను దీన్ని డ్రాప్ చేయాలనుకోండి, ఏం చేయాలి, డ్రాప్ వ్యూ మై అండర్ స్కోర్ వ్యూస్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ఉన్నది డిలీట్ అయిపోద్ది అనమాట వ్యూ. అలాగే వ్యూస్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ వ్యూ అన్న ఇంకో కొత్త వ్యూ క్రియేట్ అవుద్ది, GUI బేస్డ్ అని చెప్పే కదా. ఇలా నొక్కగానే క్రియేట్ వ్యూ న్యూ వ్యూ యాజ్ అని ఒక కమాండ్ వచ్చేసింది, అప్లై నొక్కా అయితే ఎర్రర్ వస్తుంది. సో GUI అనేది పెట్టుకోకపోవడమే దాంతో మనం బెటరు. ఒరిజినల్ SQL నేర్చుకుంటే మనం PLSQL, MySQL, SQL సర్వర్, PostgreSQL, SQL షెల్ ఇట్లాంటివి ఏంటంటో అనుకుంటూ ఉంటాం. అట్లన్నిట్లో ఇలా GUIs ఉంటాయి, మార్పు అంతే. ఇప్పుడు ఒక దాంట్లో ఒక రకం GUI ఉంటుంది, SQL సర్వర్లో గో అని నొక్కాలి. వాటితో పని లేకుండా డైరెక్ట్ కోడ్ నేర్చుకోవడం వల్ల మనకి మంచి యూజ్ ఉంటుంది అనమాట. సో డ్రాప్ వ్యూ అనేది కూడా చేసుకోవచ్చు. మెయిన్గా వర్చువల్ టేబుల్స్ అంటాము, క్వారీస్కి యూజ్ అవుద్ది ఇది. అలాగే దీని మీద మనకి ఇంకా కావాలనుకోండి మీకు ప్రాక్టీస్కి బోల్డ్ అంత డేటాతో బోల్డ్ అంత ఎగ్జాంపుల్స్తో అగ్రిగేట్ ఫంక్షన్స్, ఆటో ఇంక్రిమెంట్ ఫంక్షన్స్, క్వారీ టేబుల్ అప్లై చేయడం, ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది మీకు షేర్ చేస్తాను, ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని రన్ చేసుకున్నా మీకు అర్థమవుద్ది. అలా కాకుండా ఇన్ కేస్ మీకు రాకపోతే రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హర్షిత చేసేసింది,
చేసావు కానీ ఇది జూమ్ కాదు కదా, గూగుల్ కదా, టిక్ మన సౌండ్ రాలా. సో మనకి 13 మెంబర్స్ ఉన్నారు, 18 మెంబర్స్ వచ్చారు, 5 మెంబర్స్ మధ్యలోనే జంపు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ చెప్పినంత సో చాట్లో ఫైల్ పేస్ట్ చేయడం కుదరదా? మరి ఫైల్ పంపించుకోవాలంటే ఎలా ఇందులో? రాట్లా. సో వ్యూస్ అనే సో కొంచెమే వచ్చింది. సో ఫైల్ మేనేజ్మెంట్కి కూడా సెట్ కాదు ఇది. సో ఫైల్ మేనేజ్మెంట్కి కూడా సెట్ కాదు కాబట్టి ఈ ఫైల్ని గ్రూప్లో పోస్ట్ చేస్తాను నేను మళ్ళీ తర్వాత. అప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇవాళకి ఇది చాలు. రేపు రేపు మనం విఎస్ కోడ్లో ఒక చిన్న యాప్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ యాప్లో 3 బటన్స్ వస్తాయి. ఆ 3 బటన్స్కి ఎస్క్యూఎల్కి లింక్ ఉంటుంది. మనం రన్ చేయగానే ఫెచ్చాలనగానే డేటా మొత్తం రావడం, బటన్ నొక్కగానే మనకి రిజల్ట్ చూపించడం, డేటా ఇన్సర్ట్ చేసుకోవడం, ఒక చిన్న చిన్న యాప్ లాంటిది ఒకటి చేస్తాము. అది అయిపోయిన తర్వాత మెగా యాప్ అనేది ఇంకోటి ఉంటుంది, అది కూడా తయారు చేస్తాం, చాలా పెద్దది. సో దాంతోపాటు మీకు ఏమవుద్దని అంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విత్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అనేది, MySQL అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఇవాళ టైం అయిపోయింది, మళ్ళీ రేపు కలుద్దాం. రికార్డింగ్ని నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, అది మీకు మళ్ళీ షేర్ చేస్తాను. బాయ్.